టేస్టీ అయిన క్యారెట్ మిల్క్ జ్యూస్‌ని తయారు చేసేద్దామా? నేను 4 క్యారెట్స్ తీసుకొని నీట్‌గా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని సైడ్‌న పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని కొంచెమన్ని వాటర్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ కూడా వేసుకుందాం. చూడండి ఇవి మటు బాగా కొంచెం బాయిల్ అవ్వాలి. పీస్ మంచిగా ఉడికే విధంగా. అందులోనే 3 యాలకులు నెక్స్ట్ కొన్ని కాజు వేసుకుంటున్నాను. కాజు అయినా బాదం అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగుండిద్ది. చూడండి 10 మినిట్స్ దాకా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్ట్రైన్ చేసుకొని అది గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్లో చూడండి 1/2 లీటర్ వరకు పాలు వేసుకొని నీట్గా బాయిల్ చేసుకొని చూడండి బాగా బాయిల్ అయిపోయి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాం. అది మొత్తం ఈవెన్గా కలిసే విధంగా కలుపుకుందాం. చూడండి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. నెక్స్ట్ ఇది చూడండి బాగా బాయిల్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులోనే నేను ఒక 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ అయినా బెల్లం పౌడర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి బాగా బాయిల్ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత నేను సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.